బంజారాలో 4 రకాలన్నారు గదా! సో, వాటి వెనుక గూడా 4 రకాలని విభజిస్తున్నామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటది గదా! అదేమైనా చెప్పే ప్రయత్నం? ప్రయత్నమేం లేదు. బంజారాల్లో ఇప్పుడు సాధారణంగా మీరు చాలా వరకు బంజారాలు మీకు అంటే తెల్ల బొక్క గాజులు వేసుకొని, రంగురంగుల బట్టలు వేసుకొని హైవే రోడ్స్‌కి అటు ఇటు కూరగాయలు అమ్ముతూనో, లేదంటే మన హోలీ పండగొచ్చినప్పుడు అవును. ఆహ్, మేరా అంటే నథింగ్ బట్ జస్ట్ ఇట్లా డబ్బులు ఇస్తారు హ్మ్. గదా! సో, అలా జస్ట్ సరదాకి డాన్స్ చేయడానికి ఆ రోజు దావత్ చేసుకోవడం కోసం డాన్స్ చేస్తూనో, ఇలా చాలా రకాలుగా మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. సో, అట్లా బంజారా ఇప్పుడు 'అడవి చుక్క' సినిమా ఉంది. దాంట్లో వాళ్ళు బంజారాలు కాదు గానీ, ఇప్పుడు దాంట్లో ఆ పాటుంది 'తయ్యం తత్తయ్యం' అని. 'లంబాడీ భాడియా కోని హంసే' అని. సో, దాంట్లో వాళ్ళు బొక్క గాజులు వేసుకున్నారు. ఆ మాత్రానికి వాళ్ళు లంబాడీలు అయిపోరు. సో, కానీ వాళ్ళు ట్రై చేశారనమాట. లంబాడీలని చూపించడానికి. సో, వాళ్ళు నిజానికి నిజం లంబాడీలు కాదు. అదే కాకుండా మనకి ఇప్పుడు 'ఆయుధం' సినిమాలో 'ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే' అన్న హ్మ్. సాంగ్‌లో అక్కడొస్తారు గదా! ఆ డ్రెస్ ఓకే. అది ఫైన్. సో, మళ్ళీ ఈ డ్రెస్ చూసుకుంటే మహారాష్ట్రకి ఒకలాంటి డ్రెస్ ఉంది. తెలంగాణలో ఒకలాంటి డ్రెస్ ఉంది. దేవరకొండలో ఒకలాంటి డ్రెస్, నల్గొండలో. సో, ప్రతి ప్రాంతానికి చూసుకుంటే భాష మారుతున్నట్టు బట్టల్లో కూడా మార్పులున్నాయి. సో, వీళ్ళంతా కూడా బంజారాలు. వీళ్ళు నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. మధుర లంబాడీల్లో వచ్చేటప్పటికి వీళ్ళకి మీరు 'ఫిదా' సినిమా చూసుంటే దాంట్లో హీరో వాళ్ళ హీరోయిన్ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు అక్కడ ఒక పాటుంటే కొంతమంది ఆడవాళ్ళు తలకి ఈకలాగా వేసుకొని ఉండుంటారు. హ్మ్. బ్లౌజెస్ ఉండవు. వాళ్ళంతా డాన్స్ చేస్తుంటారు. ఎస్ షేప్‌లో. హ్మ్. వాళ్ళు మథుర లంబాడీలు. వాళ్ళిప్పుడు ఈ మథుర లంబాడీలు మనకి బోధన్ దగ్గర ఎక్కువగా కనబడుతుంటారు. ఓకే. వీళ్ళు పూర్తిగా శాకాహారులనమాట. ఓకే. మా దాంట్లో ఒక కథ గూడా ఉంది. రాధా డెస్కెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బంజారాలు అని. రాధా ఓకే. దాది అంటారు. ఆహ్, సో, ఈ రాధకి పుట్టిన వాళ్ళు, లేదంటే రాధాని నమ్ముకున్న వాళ్ళు మథుర లంబాడీలుగా, లేదంటే ఒక జానపద కథ గూడా ఉంది లంబాడీల్లో. ఒక రాజుకి ఇద్దరు భార్యలు. ఒక భార్యని అడవిలో వదిలేసి ఇంకో భార్యతో వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన భార్య ఎవరైతే ఉందో ఆమె మన మార్వాడి. ఓకే. సో, ఈ అడవిలో వదిలేసిన ఆమె ఏమో ఆ బర్రె పెండని ఇది జేసుకుంటూ, పిడకలు జేసుకుంటూ, తన భర్తని వెతుక్కుంటూ అడవి తిరుగుతూ తన పిల్లలతో అలా కొనసాగిందని ఒక కథ. ఈ మథుర లంబాడి ఎవరైతే అంటే మథుర లంబాడి కాదు. యాక్చువల్‌గా టాపిక్ డైవర్ట్ అయింది. బట్ ఈవెన్ దో ఇది గూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. సో, ఈ ఎవరైతే మార్వాడీలున్నారో వీళ్ళు కేవలం పాలకి సంబంధించిన వస్తువుల్ని ఇది జేసుకుంటూ, అమ్ముకుంటూ వాళ్ళు ఇది జేస్తూ వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని ఒక కథ ఉంది. సో, ఈ మథుర లంబాడీలని పూర్తిగా మనం మార్వాడీస్ కిందకి కన్సిడర్ కన్సిడర్ చేయలేము. చేయడానికి లేదు. ఓకే. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. అండ్ ఈ ఇక్కడ ఏంటంటే బంజారాల నుంచి అంటే నేనెక్కువ విన్నదేంటంటే మార్వాడీస్ మేము మమ్మల్ని మోసం చేసింది బంజారాలు అని చెప్పుకుంటూ ఉంటారు. అది ఏ రకమైన మోసం అనేది నాకు ఒక క్లారిటీ రాలా. ఓకే. సో, అలా కథలున్నాయి. సో, ఈ మథుర లంబాడీలు శాకాహారులు, గోరు బంజారాలు నాన్ మాంసాహారం వెజ్. తర్వాత చేస్తారు. ఢాడీ, భాట్ 2 కూడా దాదాపుగా ఒకటే కమ్యూనిటీస్. దీనిలో ఏంటంటే సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, చనిపోయిన 4 రోజో, 5 రోజో అక్కడ వాళ్ళ గొప్పదనాన్ని లేదంటే వాళ్ళ ఫ్యామిలీ లీనియేజ్‌ని పాడడానికి కొంతమందిని ఓకే. పిలిపిస్తారు. ఇంకొకరేంటంటే ఆహ్, దేవుళ్ళకి సంబంధించి భజనలు చేస్తూ వీణ లాంటిదుంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు పాడుతూ ఉంటారు. హ్మ్. వీళ్ళంతా కూడా నాన్ వెజ్ అంటే లైక్ వెజిటేరియన్స్ వీళ్ళంతా. ఓకే. సో, వీళ్ళు ఢాడీ భాట్. వీళ్ళు కూడా మళ్ళీ దీనిలో ఢాడీ కూడా మా లంబాడీలో మాకు అంటే వడ్డీ ఎక్కువ ఇది చేశారని మళ్ళీ ఇదొక జానపద కథ ఏదో ఉందనమాట. ఓకే. సో, ఇట్లా ఒకరి మీద ఒకరు నిందించుకోవడం అనేది మొదటి నుంచి గూడా ఉంది. ఏదైతే ఉందో ఆ స్టీరియోటైప్స్‌ని అంతా ఫాలో అవుతూ వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళందరికీ అంటే నెక్స్ట్ జనరేషన్‌కి మనకిట్లా చేశారు అని నూరిపోయడం ద్వారా ఇప్పుడు నేనున్నాను. ఉదాహరణకు నేనొక కమ్యూనిటీలో అరే! ఫలానా కమ్యూనిటీ మనకిట్లా చేసిందంటే ఖచ్చితంగా నేను ఆ కమ్యూనిటీలో పుట్టే ప్రతి వాడిని, చూసే ప్రతి వాడిని గూడా నేను ఓకే. వీళ్ళు మనల్ని మోసం చేశారు. వీళ్ళని అసలకి సో, మనకు తెలియకుండానే లోపల మనం విషాన్ని నింపుకుంటా ఉంటామనమాట. ఆ రకంగా ప్రతి కమ్యూనిటీ మీద ఒక వాదన ఒకలాంటి స్టీరియోటైపికల్ మైండ్‌సెట్‌తో మనం బతికేస్తా ఉన్నాము. ఓకే. మీ అస్తిత్వం గురించి, బంజారా, ఆదివాసీల జీవితాల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మెయిన్‌గా మనం డిస్కస్ చేయాల్సిందేంటంటే మీ సాహిత్యం గురించి. మీరు రాసిన బుక్స్ 4 ఉన్నాయి. అయితే పాఠ్యాంశాల్లో వచ్చిన పుస్తకం ఏది? ఆహ్, 'బల్దేర్ బండి' 2018లో వచ్చింది.
2019 జూన్ అనుకుంటాను. అప్పుడు నాకు ప్రొఫెసర్ సూర్య ధనంజయ గారు చెప్పారు. ఎస్ఆర్ బీబీఆర్ అని ఖమ్మంలో ఒక అటానమస్ కాలేజ్. ఓకే. దాన్ని కాకతీయ యూనివర్సిటీ కింద కన్సిడర్ చేస్తారని విన్నాను. ఆ కాలేజ్‌లో డిగ్రీ వాళ్ళకి 'జారేర్ బాటి' అన్న పోయెమ్ సిలబస్‌లో పెట్టారు. పోయం. ఓకే. పోయెమ్ ఒక పోయెమ్. తర్వాత 2022లో హ్మ్. 22, 23 సారీ 22 అనుకోండి. 2. 22 డిసెంబర్ 3వ తేదీ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ పుస్తకం మొత్తాన్ని సిలబస్‌లోకి అంటే పీజీ వాళ్ళకి సిలబస్‌లో తీసుకున్నారు. ఓకే. డాబ్‌లో. ఆహా! బల్దేరు బండిని. ఓకే. సారీ. కవిత్వం. హ్మ్. సో, ఆ పుస్తకంలో ఉన్న 'జారేర్ బాటి' అన్న ఒక్క పోయెమ్ డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకేమో ఈ పుస్తకం పుస్తకం మొత్తం మొత్తం. పెట్టారు. తర్వాత 'ఢావ్‌లో' అన్న కథలు లో నుంచి ఒక కథ వీబీ సౌమ్య అని ఒక ఆవిడ అనువాదిస్తే అది ఐయోవా యూనివర్సిటీ అమెరికన్ మ్యాగజైన్‌లో ఒకటి ప్రచురితమైంది. ఓకే. తర్వాత నేను ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి ఈ 'కేసుల' అన్న కేసుల. కథా సంకలనం కోసం వర్క్ చేశాను. అది ఒక 55 మంది కథకులు రాశారు. దానిలో బంజారాలు రాసిన వాళ్ళున్నారు, బంజారేతరులు రాసిన వాళ్ళున్నారు. అండ్ దాంట్లో ఫస్ట్ టైం ఈ పుస్తకం కోసమే కథ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఓకే. ఆహ్, ఆ బుక్‌లో మనకి అంటే ఆహ్, ఒక అంటే లైక్ కథలనగానే ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ మనం మెయింటైన్ చేస్తాం కదా! అది మనకి దాంట్లో అంత కనిపించదు. కాకపోతే ఇక్కడ మెయిన్‌గా ఉద్దేశ్యం ఏంటంటే నేను వద్దనంటే సూర్య ధనంజయ్ గారు ఏమన్నారంటే, "అరే! మన వాళ్ళు కూడా అట్‌లీస్ట్ రాసారు, రాయగలిగే వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఉంటదిరా! హ్మ్. ఉండని" అని చెప్పేసి తను ఫోర్స్ చేస్తే ఇంక నేను అలా ఉంచడం అయింది. ఇద్దరం ఎడిటర్స్ కదా! నాకు ఓకే. వద్దనుకున్నాను నేను. ఎందుకు మన వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా! అని. లేదు లేదు ఉండాలి అని ఇంకా అలా ఆ పుస్తకం వచ్చింది. తర్వాత ఇంగ్లీష్ పోయెట్రీ కలెక్షన్ 'చక్మక్' రెడ్ రివర్ ప్రెస్ వేశారు. ఓకే. అయితే కేసులలో బంజారేతరులు గూడా రాసారు గదా! వాళ్ళు మీ జీవితాలను ఎంతవరకి ఒంపగలిగారు? ఆహ్, ఇక్కడ మాట్లాడుకుంటే ఇప్పుడు ఏ కమ్యూనిటీకైనా గానీ 2 పర్స్పెక్టివ్స్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అవసరం మనకి. 2 పర్స్పెక్టివ్స్ అవసరమైనప్పుడు ఒకటి నేను ఒక హ్మ్. ఇన్‌సైడర్‌గా అవును. ఖచ్చితంగా ఇన్‌సైడ్ విషయాల్ని నేను కళ్ళకి కట్టినట్టు చెప్పగలుగుతా. ఔట్ సైడ్ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారనేది ఖచ్చితంగా నా దాకా రాదు. రాదు. నా గురించి ఎవడో వచ్చి "అరే! మీ గురించి ఇట్లా మాట్లాడుతుర్రంటే" దెబ్బకి దవడ మీద ఇస్తా ఒకటి. కాబట్టి హ్మ్. ఖచ్చితంగా చెప్పరు. అరే! చెప్తే మళ్ళీ ఇప్పుడు ఇంకో భయం ఏంటంటే వీళ్ళ గురించి ఫలానా వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్తే మళ్ళీ ఎక్కడ మన మీద కేస్ అవుతదో అవును. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అట్రాసిటీస్. కేసెస్ అవుతాయండి. సో, నిజానికి ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసెస్ గూడా నిజానికి ఎంతమందికి వర్తిస్తున్నాయి, ఎంతమందికి పనికొస్తున్నాయి అనేది కూడా మనకి హ్మ్. వాటి గురించి నేను ఎక్కువ గూడా విన్నది లేదు. సో, ఓకే. ఇలాంటివి చాలా మన కోసం చాలా ఆహ్, లైక్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. కానీ హ్మ్. ఎంతవరకు ఇవి నిజ జీవితంలో పనికొస్తున్నాయనేది మనకు తెలియదు. సో, ఆ రకంగా ఏం క్వెషన్ ఇంతకి? అదే క్వెషన్ ఏంటసలకి? ఎంతవరకు వాళ్ళ జీవితాలను ఒంపగలిగిండ్రు బంజారేతరులు? ఫైన్ చలో. రిపీట్. ఆ! సో, ఈ రచయిత అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లల్లో పనిచేసే బంజారా వాళ్ళో, లేదంటే జొన్న రొట్టెలు చేస్తూ కనిపించే మహిళలో, కూలి పని చేస్తూ, ఇటుక పనులు చేస్తూ, లేదంటే తేగలు, తాటి తేగలు ఇవన్నీ అమ్ముతున్న బంజారాలు కనబడుతుంటారు. వాళ్ళ అవును. గురించి బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అది రికార్డ్ బాగా చేయగలిగారు. ఔట్‌సైడర్స్‌గా వాళ్ళు చాలా మంచి విషయాల్ని సైకలాజికల్‌గా గానీ, లేదంటే బయటి సమాజంలో అసలు బంజారాల పాత్ర ఏంటి అనేది వాళ్ళు బాగా చెప్పగలిగారు. హ్మ్. సో, వాళ్ళు చెప్పగలిగారు. మేము మా పండగలు, మా ఇంట్రికసీస్ గానీ, లేదంటే మా సీక్రెట్స్ మేము చెప్పుకున్నాం. సో, ఓకే. వాళ్ళు ఎంత అవసరమో మేము అంతే అవసరం. ఇద్దరు అవసరమే. అలాగని ఖచ్చితంగా ఒక్కరే ఉండాలి అని చెప్పడానికి లేదు. నేను చెప్పనివి వాళ్ళు చెప్పగలుగుతారేమో, వాళ్ళు చెప్పనివి నేను చెప్పగలుగుతానేమో. మళ్ళీ ఇక్కడ ఇంకొకటేంటంటే ఒక కమ్యూనిటీ నుంచి పూర్తి స్థాయిగా మనం ఒక 100 పుస్తకాలు ఎక్స్‌పెక్ట్ చేసేదాకా క్లారిటీ లేదనమాట. నిజంగా మనకి బయట వాళ్ళ ఒపీనియన్స్ అవసరమా లేదా అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకు సాహిత్యమే లేదు కదా! అవును. లేనప్పుడు బయట వాళ్ళది మనం స్వీకరించాల్సి ఉంటది. మనది మనం స్వీకరించాల్సి ఉంటది. వీటిని 2 తులనాత్మకంగా చూసుకొని దాన్ని బట్టి మనం ఒక హ్మ్. కన్సిడరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రమేష్ కార్తిక్ నాయక్ ఇప్పుడు ఇంత దూరం వచ్చాడు. ఈ ప్రోగ్రెషన్ వెనుక సాహిత్యం అనేది ఎంత పాత్ర పోషిస్తుంది? నిజానికి ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్స్ లేదంటే ఇప్పుడు నేను టీచ్ చేసే కాలేజెస్‌లో కూడా చాలామంది పిల్లలు అంటే లవ్, రొమాన్స్, థ్రిల్లర్ ఇట్లాంటి పుస్తకాలు చదువుతుంటారు. ఎందుకొస్తున్నారు అని చెప్పేసి నార్మల్‌గా నేను అడుగుతుంటా. ప్రిన్సిపల్ పిల్లల్ని అట్లా ఎప్పుడు అడగకండి సార్ అని అంటారు గానీ, నేను ఆ పుస్తకాలు చదివి దొరికిపోతూ ఉంటే అడుగుతుంటా.
ఏముంది సార్ కొన్ని సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండి చేస్తాం లేదంటే ఈ బుక్స్ చదువుకోవచ్చు అని. సో వాళ్ళకి ఈ సాహిత్యం ఏదైతే ఉందో వాళ్ళు ఆ సాహిత్యానికి కొంచెం తమను తమ్ ఆఫర్ చేసుకొని ఒకలాంటి స్థితి నుంచి ఒక సందిగ్ధత కానీ ఒక లోన్లీనెస్ నుంచి బయటపడడానికి వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో నేను కూడా నా టైంలో నాకు ఈ సాహిత్యం ఏదో బాగుంది, ఇవి కొంచెం లాంగ్వేజ్ కానీ ఇదంతా కూడా బాగుంది కదా అని నేను కూడా దానికి కొంచెం అట్రాక్ట్ అయ్యాను. ఓకే. అట్లా సాహిత్యం రాయాలి రాయాలి, ఇంకో బుక్ రాయాలి, ఇంకొకటి రాయాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, అది ఇది అని చేసుకుంటూనే క్రమంగా అట్లా రాసుకుంటూ వచ్చాను. సో సాహిత్యం ఖచ్చితంగా ఒక మంచి పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సాహిత్యాన్ని నమ్ముకుంటూనే సాహిత్యం రాయాలనుకుంటూనే ఇక్కడ దాకా వచ్చాను. కానీ ఇప్పటిదాకా మళ్ళీ ఇంకేం రాయలేకపోయాను ఇప్పటిదాకా ఏది సరిగ్గా అని మళ్ళీ ఇంకదొక బాధ. ఇంకానా? అంటే మీ పుస్తకాలు ఆల్రెడీ సిలబస్‌గా ఉన్నాయి. చాలా మంది చదువుతున్నారు. అండ్ మీరు ఏదైతే విషయంలో వాయిస్ ఇవ్వాలనుకున్నారో ఆల్రెడీ మీరు ఇప్పటివరకి సాహిత్యంలో ఒక స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ చేశారు మీ వంతుగా. ఇంకా మీకు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూసుకోవాలి. ఇప్పుడు సిలబస్‌లో వచ్చింది అంటే ఆహ్, ఫలానా కమ్యూనిటీ గురించి తెలవాలి అంటే ఖచ్చితంగా పిల్లలకి ఒకటి ఏదైనా ఉండాలి. సో హ్మ్. ఇప్పుడు అంతకుముందు 'సూర్య ధనంజయ్' గారిది కూడా ఒక కథ ఉండింది. ఓకే. సో అలా ఆహ్, ఆ కమ్యూనిటీ నుంచి వచ్చి నేను రాసాను కాబట్టి అది వాళ్ళకి పనికొస్తదని వాళ్ళు తీసుకున్నారు. కానీ మనం ఏదో క్రియేట్ చేసి చాలా కాంట్రిబ్యూట్ చేశాం కాబట్టి మన కథ వాళ్ళు తీసుకోలేదు. కథ గాని, కవిత గాని హ్మ్. ఏదైనా సిలబస్‌లోకి. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ వచ్చిన ఈ పుస్తకాలతో ఖచ్చితంగా బంజారాల జీవితం అంతా వచ్చిందని చెప్పడానికి అస్సలు లేదు. ఇది అసలకి నామమాత్రం కూడా కాదు. ఓకే. కాబట్టి చాలా రకాల విషయాల్ని మెన్షన్ చేయాల్సి ఉంటది. ఒక కమ్యూనిటీ గురించి రాయాలి అంటే ఖచ్చితంగా ఒక జీవితం అంతా సరిపోతుందో లేదో నాకు తెలీదు. కానీ ఈవెన్ దో చాలామంది రచయితలు చెప్పేదేంటంటే, నేను నిజానికి ఇంకా రాయాలనుకున్నది నేను రాయలేకపోయాను అన్న అసంతృప్తితో చనిపోయిన వాళ్ళు, అంటే చనిపోయే ముందు ఆ మాటలు అన్న వాళ్ళు ఉన్నారు. మీకింకా చాలా టైం ఉంది. సో, చాలా లిటరరీ ఫెస్టివల్స్‌కి కూడా బాగా అటెండ్ అవుతున్నారు ఈ మధ్య. ఏం అంటే 2 స్టేట్స్‌కి మాత్రమే పరిమితం అవ్వకుండా, మిగతా అందరిలాగా పరిమితం అవ్వకుండా మీరు ఇండియా మొత్తం తిరుగుతున్నారు సాహిత్యం భుజానేసుకొని. సో, ఇదంతా ఎట్లా మరి ఎక్స్‌ప్లోరేషన్ అనేదంతా? ఆహా! ఇది ఇక్కడ లాభం ఏంటంటే, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా కాస్త రావడం నాకు హ్మ్. కొంచెం ప్లస్ పాయింట్. సో, నేను ఇప్పటికీ చాలా మిస్టేక్స్ చేస్తుంటాను. నేను చెప్పినట్లు 2000 లైక్ అంటే సిక్స్త్ క్లాస్ జాయిన్ అయినప్పుడు, సిక్స్త్ నుంచి నేను 10థ్ పూర్తి చేసేదాకా ప్రతిసారి కూడా హాలిడేసే ఉండేవి. అంటే తెలంగాణ మూవ్‌మెంట్ హ్మ్. అప్పుడు జరిగిందనమాట. తెలంగాణ ఓకే. అవును. రాష్ట్ర సాధన కోసం ప్రతిరోజు హాలిడేసే ఉండేవి. సో, స్కూల్లో ఎక్కువ క్లాసెస్ ఉండేవి కాదు, స్టడీ అవర్సే. సో, నేను అక్కడ నేర్చుకున్నది ఏం లేదు స్కూల్లో. అప్పుడు కూడా సాహిత్యానికి వ్యసనమై సాహిత్యం చదువుతూ ఏదో నేను అలా కొంచెం నన్ను ఇది చేసుకున్న. టీచర్స్ కొంత నాకు సాహిత్యం మోటివేట్ చేయడము, బొమ్మలు, పెయింటింగ్స్ సహకరించడం అదంతా చేసేవాళ్ళు. హ్మ్. తర్వాత నేను మళ్ళీ డిప్లొమాలో జాయిన్ అయ్యాక కూడా ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేక అక్కడ కూడా ఏం చదువుకుంది లేదు. సో, ఈ రకంగా చూసుకుంటే అంత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో నేను రెగ్యులర్‌గా చదివి నేర్చుకున్నది ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికీ తెలుగులో గాని, ఇంగ్లీష్‌లో రాస్తే నేను ఖచ్చితంగా మేజర్, మైనర్ మిస్టేక్స్ చేస్తూనే ఉంటాను. ఓకే. చేస్తూనే ఉంటా. అది మళ్ళీ ప్రతిసారి ఓకే. ఇది మిస్టేక్ గదా అని మళ్ళీ నేర్చుకుందామని అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ టైమ్ అదే మిస్టేక్ చేస్తూనే ఉంటాను. సో, ఈ రకంగా నేర్చుకుంటూనే ఉంటాను. అయితే ఇంగ్లీష్‌లో గూడా ఇంగ్లీష్ గూడా మనకొచ్చి ఉండడంతో, ఇంగ్లీష్ చదువుతూ ఉండడంతో, నేను ఇంగ్లీష్‌లో గూడా రాయడం మొదలుపెట్టి, అనువాదాలు అవి ఇవి కొంత చేస్తూ ఉండడము, అవి ఇంగ్లీష్ మ్యాగజైన్స్‌కి పంపించడం, అవి పబ్లిష్ అవ్వడము, పబ్లిష్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ మెయిన్ స్ట్రీమ్ రైటర్స్ హ్మ్. చదవడము, అలా వాళ్ళ ద్వారా నాకు ఈ లిట్ ఫెస్ట్‌లకి ఇన్విటేషన్స్ రావడం. అలా నేను బెంగుళూరుకి 4 సార్లు ఒక లిట్ ఫెస్ట్‌లకెళ్ళాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ గుజరాత్ ఎళ్తున్నా. జనవరిలో గుజరాత్ ఎళ్తున్నా. ఆ తర్వాత లక్నో ఎళ్తున్నా. సో, ఈ రకంగా లిట్ ఫెస్ట్‌లకి అంటే పోయెట్రీ కాంపిటీషన్స్‌కి జడ్జ్‌గానో లేదంటే ఆహ్, భారతీయ ఆహ్, ప్రాంతీయ సాహిత్యం గురించి మాట్లాడడానికో, ట్రైబల్ సాహిత్యం గురించి మాట్లాడడం, కవిత్వం గురించి, అనువాద కవిత్వం గురించి ఇలా వివిధ సాహిత్యాలకు సంబంధించి అన్నిటి గురించి మాట్లాడడానికి, కవిత్వ పఠనం కోసం ఇలా అన్నిటికి ఇన్విటేషన్స్ వస్తూ ఉన్నాయి. వెళ్తూ ఉన్నాను. సో, ఇదంతా ఎలా జరిగింది అంటే కేవలం నాకు ఇంగ్లీష్ కూడా రావడంతో, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా రావడంతో నాకు ఈ అవకాశాలన్నీ దక్కాయి. ఓకే.
ఓకే. సో, ఇంగ్లీష్ రావడం చేత నేను ఇటు నా తెలుగు సాహిత్య ఒక రకంగా తెలుగు భాషని ప్రమోట్ చేసుకోగలుగుతున్నాను. నేను నా ట్రైబల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అంటే బంజారా ప్రస్తుతానికైతే బంజారాల గురించే ఎక్కువగా రాసున్నాను కాబట్టి, హ్మ్. ఎక్కువగా అంటే లైక్ అట్‌లీస్ట్ రాసి ఉన్నాను కాబట్టి బంజారా, ఫ్యూచర్‌లో ఇంక వేరే ట్రైబల్స్ గూడా. సో, ఈ రకంగా అటు భాష 2 భాషలు రావడం చేత అంటే బంజారా కూడా అవును. వచ్చనుకోండి. బంజారా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 4 భాషలు వచ్చు కాబట్టి అటు ఆ భాషతో పాటు ఒక కమ్యూనిటీతో పాటు వాళ్ళ జీవితాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే. 'చక్మక్' అనేది ఇంగ్లీష్‌లో మీరు ఫస్ట్ రాసిన బుక్. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. 'చక్మక్' నేపథ్యం ఏంటి? 'చక్మక్' ఇంగ్లీష్ కవిత్వ పుస్తకం. 2018లో 'బల్దేర్ బండి' వచ్చిన తర్వాత 2019లో ఈ పుస్తకాన్ని నేను పబ్లిషర్‌కి సబ్మిట్ చేశాను. ఓకే. యాక్చువల్‌గా పబ్లిషర్‌కి సబ్మిట్ చేస్తే ఆ పబ్లిషర్ ఏమన్నాడంటే, "కవితలు మ్యాగజైన్స్‌కి పంపించండి. అక్కడ పబ్లిష్ అవుతాయి. తర్వాత నెమ్మదిగా చూద్దాంలే" అని అన్నాడు. సరే నేను అప్పటికే పబ్లిషర్ కోసం చాలా వెతుకుతా ఉంటే నాకు రచన బుక్స్ అన్న వాళ్ళు ఆదివాని పబ్లికేషన్స్ గురించి చెప్పారు. ఆదివాని రూబీ హెబ్బోమ్ అని ఒక సంతాలి అమ్మాయి నడుపుతున్న పబ్లికేషన్ హౌస్ కలకత్తాలో ఉంది. సో, ఓకే. ఆమె పూర్తిగా ట్రైబల్స్ హ్మ్. గురించి ఇప్పటిదాకా ఒక 20, 30 పుస్తకాల దాకా వేసి ఉంది. సో, ఓకే. ఆమెను కాంటాక్ట్ అయితే 6 నెలల తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చింది. హ్మ్. ఆమెకు బాగా నచ్చింది. కాకపోతే కొన్ని కరెక్షన్స్ చేయాలి, కొన్ని ఎడిటింగ్స్ చేయాలి అని. అది ఎవరైనా ఉన్నారా చేసేవాళ్ళు, తెలుగు బాగా వచ్చిన వాళ్ళుంటే వాళ్ళతో కూర్చొని చేయండి అని. ఓకే. సరే అని అనుకోని తను 100 కాపీలు ఇస్తాను. నేను డబ్బులు ఇచ్చుకోలేను. 1000 వేస్తాను. 100 కాపీలు ఇస్తాను రాయల్టీ కింద అది ఇది అని అంతా అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత నాకు ఆహ్, ఎస్. చంద్రమోహన్ అని ఒక పోయెట్ ఉన్నాడు. ఆ ఎస్. చంద్రమోహన్‌ని రోహిత్ అని నా ఎడిటర్ తను పరిచయం చేశాడు. ఓకే. పరిచయం చేస్తే అతను ఇంకా ఎవరైతే నేను అంతకుముందు సబ్మిట్ చేసిన పబ్లిషర్ రెడ్ రివర్ ఉన్నాడో అతనితో మాట్లాడితే ఖచ్చితంగా ఇంకా ఖచ్చితంగా వేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఓకే. ఫిక్స్ అయ్యాడు. సరే వేస్తున్న క్రమంలో ఇంకా ఏవో సంథింగ్ అది ఇది ఎడిటింగ్ అని అది ఇది వడపోత అలా ఇలా 2019లో సబ్మిట్ చేసిన పుస్తకం 2020లో అయినా రావాలి కానీ ఆ పుస్తకం ఎడిటింగ్ అని వడపోత అని కేవలం 70 పేజీల పుస్తకం 5 సంవత్సరాలు పట్టింది రావడానికి. సో, దానికి ఇద్దరు ఎడిటర్స్ రోహిత్, శోభనా కుమార్ అని వాళ్ళిద్దరు ఎడిట్ చేశారు. తర్వాత 2023లో ఆగస్ట్ నాడు బెంగుళూరు పోయెట్రీ ఫెస్టివల్‌కి నేను అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ టైంలో ప్రింట్ అయితే ఇంక అక్కడ రిలీజ్ చేద్దామని అక్కడ చిన్నగా నేను రిలీజ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ఆ ఓకే. రకంగా ఇంగ్లీష్ పుస్తకం వచ్చింది 5 ఏళ్ల తర్వాత. 5 ఏళ్ళు దాదాపుగా. ఇప్పుడు మీ 4 పుస్తకాలు ఎవరైనా కొని చదవాలంటే ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? అన్నీ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంగ్లీష్ పుస్తకం ఢావలో 2 అమెజాన్‌లో ఉన్నాయి. మిగిలిన అన్ని పుస్తకాలు నవోదయలో ఈజీగా దొరుకుతాయి. లేదంటే సాధారణంగా తెలుగు బుక్ డాట్ ఇన్ అన్న దాంట్లో కూడా అన్ని పుస్తకాలు తెలుగు 3 పుస్తకాలు దొరుకుతాయి. ఇంగ్లీష్‌లో మాత్రం ఇది ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మీ చైల్డ్‌హుడ్‌కెళ్దాం. అంటే కొన్నిసార్లు మీరు సూసైడల్ థాట్స్ దాకా పోయారు అని ఇట్లా అన్‌టచ్డ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఉందని విన్నా అనమాట. నాకు తెలిసి 'బల్దేర్ బండి' ముందు మాటలోనే అనుకుంటా రాసావు. అదెందుకొచ్చింది? అంటే మంచిగానే నడుస్తుంది గదా! లైఫ్ అంతా. అంటే లైఫ్ మంచిగా నడవడం అంటే ఇప్పుడు మీరు చూస్తుందంటే కూడా బుక్స్ పబ్లిష్ అయిన తర్వాత ఆ సభలకు వెళ్ళడము, అక్కడ శాలువాలు కప్పుతారు. ఈ లిట్ ఫెస్ట్‌లో వాళ్ళతో ఫోటో దిగుతాను. ఫేస్‌బుక్‌లో పెడతాను, ఇన్‌స్టాలో పెడతాను. చూస్తారు. సెలబ్రిటీలతో తిరుగుతూ ఉంటాను. ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా! చూసి ఓకే. అరే! బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు కదా! కానీ అదే. బ్రహ్మాండంగా బతుకుతున్నాడు అని మీరేదైతే ఇల్యూషన్ మీ ఆలోచనలో ఉందో దానికంటే ముందు ఖచ్చితంగా ఒక జీవితం ఉంటది. సో, అదంతా కూడా అప్పుడేంటంటే ఒకలాంటి లోన్‌లీనెస్‌కి ఎక్కువగా అలవాటయినప్పుడు దాన్ని తప్పించుకోలేక మనం ఖచ్చితంగా ఇంకా మన ఆలోచనలు అటుగానే పోతాయి. అవును. ఇప్పుడు ఉదాహరణకు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆహ్, చదువుకు చదువు ఎక్కువ ఇదైనప్పుడు లేదంటే పేరెంట్స్ నుంచి బాగా దూరమైపోయి దూరమై. వాళ్ళకిష్టం లేక బలవంతంగా అక్కడ ఉంటున్నప్పుడు కూడా ఖచ్చితంగా అట్లాంటి ఆలోచనలొస్తాయి. అలా చాలా సార్లు జరిగిందనమాట. సో, మెయిన్‌గా హాస్టల్ లైఫ్‌లో. హాస్టల్ లైఫ్ కూడా చాలా దారుణమైన లైఫ్. ఎస్‌టీ హ్మ్. హాస్టల్‌లో ఉన్నాను 2 సంవత్సరాలు. అక్కడ అన్నంలో ఆ ఉండే పురుగులు గానీ, అదంతా అది ఇప్పటికి బహుశా అలా ఉందో లేదో తెలీదు గానీ, ఎస్‌టీ హాస్టల్ అనగానే నాకు ఒకలాంటి దడ వచ్చేస్తది. ఓకే. మేము లైక్ అంటే వంట రూమ్‌కెళ్ళేసి ఉడికించిన ఆలుగడ్డలు ఏవైతే ఉంటాయో, ఆలుగడ్డలు గానీ, గుడ్లు గానీ, కూరగాయలు, టమాటాలు ఇవన్నీ ఎత్తుకొచ్చి మా మా ట్రంక్ పెట్టెలో దాచుకొని ఆకలేసినప్పుడు తినేవాళ్ళం వీటిని. ఓకే. ఫంక్షన్ హాల్స్‌కి ఎళ్ళిపోయి అక్కడ ఆహ్,
ప్లేట్ పట్టుకుంటే వేస్తారు కదా! ఆ లడ్లన్నీ కూడా కవర్‌లో వేసుకొని సో, ఇలా సాగింది ఎస్టీ హాస్టల్‌లో లైఫ్. సో, ఆ 2 ఏళ్ల తర్వాత అంటే నాన్న దుబాయ్‌లో ఉన్నారప్పుడు. అమ్మ కూరగాయలు అమ్ముతూ అక్కడే. సో, ఆ టైంలో ఇంకా ప్రైవేట్ అప్పుడు గవర్నమెంట్ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకుంటున్నాను. సో, ఓకే. పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్‌లో పే చేస్తూ ఉన్నారు. హాస్టల్ మాత్రం ఫ్రీ గదా! అని అక్కడ వేశారు గానీ, ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అవును. వాళ్ళది గదా! సో, ఆ రకంగా ఆ ఫేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా దారుణమైన లైఫ్. బహుశా ఇప్పుడు అంటే వార్తల్లో అక్కడిక్కడ చూసుకుంటూ ఉంటే ఈ హాస్టల్స్‌లో జరిగే విషయాలు లైక్ ఆహ్, గాం గంజాయి అవును. జేయడం గానీ, లేకుంటే పిల్లల మీద లైక్ సెక్చువల్ అబ్యూస్ కానీ, వాళ్ళతో చేయకూడని పనులు చేయించడము, హ్మ్. దొంగతనాలు చేయించడం. మనం సేమ్ సినిమాల్లో అవును. మాఫియా లాంటివి జరుగుతాయి. ఇవన్నీ వింటూ ఉంటాం వార్తల్లో అది ఇది. నా టైంలో అయ్యే అదంతా రాయాల్సింది చాలా ఉన్నాయి విషయాలు. పాపం చాలామంది అక్కడి నుంచి పారిపోయి అక్కడ ఉండలేక, హాస్టల్‌లో ఉండలేక మా వార్డెన్ బాగా పిచ్చి పండబెట్టి తొక్కి మరీ కొట్టేవాడు. ఓకే. వాళ్ళ ఆవిడ యాక్చువల్‌గా తను కడుపుతో ఉండేది. తను యాక్చువల్‌గా వార్డెన్ మాకు. ఆమె కడుపుతో ఉంది గదా! అని ఆమెకు బదులుగా వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. అతను బాగా తాగేవాడు. సో, అతను అసలు చాలా కొట్టేవాడు. వినాయక చవితి అని, అదని, ఇదని ఇలా చాలా రకాల పండగలుంటాయి గదా! ఆ టైంలో మేము ఖచ్చితంగా ప్రసాదాల కోసం తిరిగేవాళ్ళం. ఓకే. సో, లైక్ హాస్టల్ నుంచి బయటికెళ్తున్నారు, ఫంక్షన్ హాల్స్‌లో ఇది జేస్తున్నారని అది చాలా కొట్టేవాడు. ఇలాంటివన్నీ చాలా రకాల టాపిక్స్ ఉన్నాయి అసలకి. ఇవన్నీ గూడా మనం రాయాల్సిన అవసరం రాయాల్సినవి. ఉంది. అవును. అయితే ఇంగ్లీష్‌లో చాలా సీరియస్‌గా రాయాలి అనేసి ఫిక్స్ అయ్యి, ఇంగ్లీష్‌లో బాగా చదువుతూ ప్యారలల్‌గా రాస్తున్నారు. అయితే తెలుగులో ఒక స్టాండర్డ్ పోయెట్‌గా ఎదుగుతున్న క్రమంలో ఇంగ్లీష్‌లోకి రావాలి, ఇక్కడ గూడా రాయాలని ఎందుకు అనిపించింది? ఆహ్, అంటే ఇక్కడ గూడా రాయాలి అనంటే భాష మనకొచ్చు కాబట్టి ఈ చేత్తో తినగలుగుతా, ఈ చేత్తో తినగలుగుతా అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది ఖచ్చితంగా తింటాను గదా! సో, హ్మ్. అలా రాయడం 2 భాషల్లో రాస్తున్నాను. కాకపోతే మనం తెలుగులో ఆహ్, అంటే పుస్తకానికి పెద్దగా రెస్పాన్స్ నాకేం కనిపించలా. కానీ ఇంగ్లీష్‌లో మాత్రం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ కెనడా యూనివర్సిటీ జర్నల్‌లో నా బుక్ గురించి, నా ఒక పోయెమ్ గురించి ఒక రిఫ్లెక్టివ్ ఆర్టికల్ వస్తుంది. వావ్! సో, ఇలా ఏదో ఒక రకంగా వస్తూనే ఉన్నాయి. సో, ఇంగ్లీష్‌లో రాయటం స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే రిసీవింగ్ అనేది బాగుంది అని రికగ్నిషన్ గూడా ఒస్తోంది. అందుకనే ఏదైతే ఆ జోష్‌లోనే ఆ రివ్యూస్ అవన్నీ చదువుతూనే ఇంకో బుక్ రెడీ చేసుకున్నాను నేనిప్పుడు. ఓకే. అంటే బుక్ ఫెయిర్‌లకి అక్కడ ఎళ్ళినప్పుడు చాలా మంది నోట్లోంచి వచ్చిందేంటంటే, రమేష్ కార్తిక్ నాయక్ నోబెల్ బహుమతి మీద కన్నేసిండు. 2018లో ఫస్ట్ టైమ్ అప్పుడే నేను కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు పోయెట్రీ ట్రైబల్స్‌కి సంబంధించి అవునవును. ఒక లిట్ ఫెస్ట్ పెడితే నన్ను పిలిస్తే నేను గూడా పోయినాననమాట పార్టిసిపెంట్‌గా. అక్కడ ప్రజాశక్తి వైష్ణవి శ్రీని ఒక ఆవిడ అప్పుడు హ్మ్. వర్క్ చేస్తుంటే ఆవిడ ఇంటర్వ్యూ తీసుకుంటే నేను సరదాగా అంటే నాకు అసలుకి నోబెల్ ప్రైజ్ అనేది ఆలోచనే అసలు ఏం తెలీదు. కాకపోతే అప్పుడే నేను లైక్ అలీస్ మున్రో అని ఒక కథా రచయిత్రికి నోబెల్ వచ్చింది హ్మ్. 2014 అనుకుంటాను. 14, ఓకే. 18లో విషయం ఇది. సో, అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. ఇంటర్వ్యూ ఇస్తూ నాకు నోబెల్ తీసుకోవాలని ఉంది అని అన్నాననమాట సరదాగా. ఓకే. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. అప్పుడంటే ఉంటది గదా! ఏదో ఒకటి అవును. ఖచ్చితంగా ఉంటది గదా! నాకు ఇది సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది రాయాలి, ఇది రాయాలి, ఇది తినాలి, అది తినాలి. ఆ రకంగా నేను అప్పుడు అనుకున్నాను. సో, ఇగ అది అందరూ దాన్ని బాగా పట్టుకొని కొంతమంది దాన్ని వెకిలిగా తీసుకున్నారు. కొంతమంది కామెడీగా తీసుకున్నా, ఏది చేసుకున్నా గానీ, అది వచ్చినా రాకపోయినా గానీ, నేను రాసుకోవడానికి అవును. నాకు ఒక దారి కనిపించింది. నేను రాస్తున్నాను ఆ క్రమంలో. ఓకే. అయితే చాలా సార్లు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారంకి షార్ట్ లిస్ట్ దాకా వెళ్ళి అవార్డ్ రాలేదు. చాలా అంటే మల్టిపుల్ టైమ్స్ ఇది జరిగింది. ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని త్రుటిలో తప్పుతున్నారు మీరు? బహుశా అంటే మనకక్కడ జరిగిన విషయాలేం తెలీదు అవును. కాబట్టి నేననేదేంటంటే 2 గత 3 ఏళ్ల నుంచి కంటిన్యూయస్‌గా నేనున్నాను. ఈ ఉన్న క్రమంలో బహుశా నాకు తెలిసి ఏంటంటే లైక్ మనకంటే కూడా చాలామంది సీనియర్స్ హ్మ్. ఉన్నారు. మనకంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళున్నారు. సో, అలా బేసిక్స్ చూసుకున్నప్పుడు మనం ఇంకా బడ్డింగ్ కాబట్టి బహుశా మన దానిలో ఇంకేమైనా తక్కువై ఉండొచ్చేమో. లైక్ ఓకే. అందుకని అది డెవలప్ చేసుకుంటే బహుశా మనకు కూడా వస్తదేమో. సో, ఓకే. అది వచ్చినా రాకపోయినా మనం ఆ రాయటం. స్థాయి దాకా రాయగలుగుతున్నాము అంటే ఫైన్. సో, యాహ్! ఒకదాన్ని ఆశించి కాదు గదా! సో, వస్తే అవును. తీసుకుంటాము. రాకపోతే తీసుకోము అంతే.
ఆ రకంగా ఉంటుంది ఇంకా. ఆబ్వియస్‌గా అంటే షార్ట్ లిస్ట్ అవ్వడం గూడా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌కి ఇట్స్ నాట్ ఎ మేడ్ థింగ్ గదా! అండ్ దూరదర్శన్‌కి ఎట్లా మరి? దూరదర్శన్ 'మోహిత' అని ఒక ఫ్రెండ్ ద్వారా ఇట్లా అనుకుంటున్నారు, లిటరేచర్‌కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకసారి చూడండి అనంటే, అలా నేను వెళ్ళిన రోజు నేను మాట్లాడిన దాన్ని చూసి 'రవితేజ' అని ప్రొడ్యూసర్, ఆయన ఓకే చేశారు. ఆ రకంగానే 4, 5 నెలల నుంచి ఇప్పుడు మేము 'అక్షరం' అని ఒక కార్యక్రమాన్ని దూరదర్శన్‌లో ముఖ్యంగా యువ రచయితల్ని వాళ్ళ జీవితాలు, లేదంటే వాళ్ళ సాహిత్యం గురించి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. కాలేజ్‌లో ఇప్పుడు లెక్చరర్‌గా చేస్తున్నారు. అక్కడ స్టూడెంట్స్‌లో మీరు లిటరేచర్‌ని తీసుకెళ్ళే ప్రయత్నాలేమైనా? ఆహ్, వాళ్ళంతా కూడా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అందరికి కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉంది. పుస్తకాల కంటే కూడా బొమ్మలు వేసే అలవాటు బాగుంది పిల్లలకి. ఓకే. డాన్స్ ఇప్పుడు ఫెస్ట్ ఉంది 28థ్ నాడు. సో, మా పిల్లలు బాగా డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతట వాళ్ళు బానే నేర్చుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకొక క్లారిటీ ఏంటంటే ఏది వాళ్ళకి కావాలనేది వాళ్ళొక డిసైడ్ హ్మ్. చేసుకోవాలి. సో, టీచర్‌గా ఆహ్, మనం జస్ట్ ఫస్ట్ ఇయర్ పిల్లలైతే 2 సంవత్సరాలు టీచ్ చేస్తాం. సెకండ్ ఇయర్ పిల్లలైతే 1 1 ఇయర్. ఇయర్. సో, వాళ్ళకి మనం గైడ్ చేయడానికి లేదు. అండ్ వాళ్ళు వినే స్థితిలో గూడా ఇప్పుడున్న జనరేషన్ లేదు. ఓకే. అయితే ఇప్పుడు జనరేషన్ గురించి టాపికొచ్చింది గాబట్టి, గత కొన్నేళ్లుగా తెలుగు సాహిత్యంలో చాలామంది యువ రచయితలు, కవులు పుట్టుకొస్తున్నారు. అయితే ఇందులో సరే పద్యంని పట్టుకొని వాటిల కోసమే రాస్తున్న వాళ్ళు కొంతమందున్నారు. లైక్ 100 కవితలు రాస్తే, 100 పద్యాలు రాస్తే ఫలానా బిరుదు, కవిమిత్ర బిరుదు, ఇట్లా కవిరత్న అంటే పర్సనల్‌గా బిరుదులు ఇచ్చేసుకుంటున్నారు. అవి గాకుండా సీరియస్‌గా రాస్తున్న రైటర్స్ వస్తున్నారు గదా! వాళ్ళ గురించి మీకు వాళ్ళ నుంచి మీకొక హోప్ ఉందా? మీకేమనిపిస్తుంది వాళ్ళని జూస్తుంటే? ఆహ్, సీరియస్‌గా రాస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ శాల్వాల కోసం రాస్తున్న వాళ్ళు హ్మ్. ఉన్నారు. డబ్బులిచ్చి మరీ ప్రోగ్రామ్స్ కండక్ట్ అవును. చేసుకొని శాలువాలు కప్పించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆఫ్‌కోర్స్ నాకు బల్దేరు బండి వచ్చినాక చాలా శాలువాలు కప్పారనుకోండి, అది వేరే విషయం. ఆ శాలువాలది ఒక ప్రత్యేకంగా ఒక కథ రాయొచ్చు. అదొక అదొక విషాద గాథ అని అవును. చెప్పొచ్చు. సో, ఈ ఎవరైతే కొత్తగా వస్తున్న జనరేషన్స్ ఉన్నారో వీళ్ళందరికి కూడా ఒక భయం కూడా పట్టుకుంది. అంటే ఇప్పుడు నా గురించే చాలా మాట్లాడుతూ ఉంటాను, వింటూ ఉంటా. ఇంగ్లీష్ కూడా రాయగలుగుతాడు కాబట్టి కొంచెం తెలుగు వాళ్ళని తక్కువ నేను ఎప్పుడు ఎవరిని హ్మ్. చూసింది లేదు. నాకు మనుషులు ఎవరైతే కొంచెం కనెక్టెడ్‌గా ఉంటారో వాళ్ళతో నేను క్లోజ్‌గా ఉంటాను. లేని వాళ్ళతో నేను డిటాచ్డ్‌గానే ఉండడానికి ట్రై చేస్తాను. సో, అందరితో బాగా మాట్లాడడానికే ట్రై చేస్తుంటాను. సో, ఆహ్, చూసుకున్నట్లయితే మన ఇంగ్లీష్ అంటే లైక్ ఇప్పుడు రాస్తున్న యంగ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒకలాంటి భయం ఉంది. ఉదాహరణకు మనం రాసి కొంచెం వాళ్ళతో మాట్లాడకపోతే సీనియర్ రైటర్స్ మనల్ని దూరం పెడతారేమో, ఆహ్, లేదంటే మనకు రావాల్సింది వాళ్ళు ఇది చేసేస్తారేమో అన్న భయం అయితే చాలా డెవలప్ అయింది. చాలామంది మాట్లాడుతున్నప్పుడు ఇది వస్తది గానీ ఎవరు చెప్పరు. నాకెందుకో అనిపిస్తది. సరే నేను చెప్తూ ఉంటా. సో, సీనియర్ రైటర్స్ చాలామంది కూడా ప్రాపర్ గైడెన్స్ అంటే లైక్ బాగా రాస్తున్నావు అని అంటారు కానీ ఇది ఇట్లా అని చెప్పేసి అవును. ఎవ్వరు కూడా చెప్పిన దాఖలాలు నాకు కనిపించలా. సో, వాళ్ళని నువ్వు బాగా రాస్తున్నావు అని ఎంకరేజ్ చేసి ఆహ్, వాళ్ళు అసలకి అంటే అసలైన సాహిత్యం దగ్గరికి వెళ్ళనివ్వకుండా అక్కడికే ఆపేసి అట్లా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అయితే లాస్ట్ అంటే నా ఒక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే లైక్ నేను ఒక 17 ఇయర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు ఒక ఆమె ఫోన్ చేసి ఆహ్, "చాలా తక్కువ ధరలోనే నీకు పీహెచ్‌డీ పట్టా వస్తదిరా. లైక్ 60,000 జనరల్‌గా అందరికి. నువ్వు ఒక 30,000 సెట్ చేసుకో డాక్టరేట్ ఇప్పిస్తా" అని అన్నదనమాట. జస్ట్ అప్పుడు రాసిన నా చిన్నప్పుడు నేను రాసిన పోయెట్రీ తెలుసు గదా! సో, దానికి డాక్టరేట్ ఇప్పిస్తా అన్నది. మరి 4 బుక్స్ వచ్చినాయి. ఇంగ్లీష్‌లో వచ్చింది, తెలుగులో వచ్చింది, దూరదర్శన్‌లో యాంకర్‌గా చేస్తూ ఇంకా బీబీసీలో ఫీచర్ అయ్యి ఇవన్నిటిని చాలా లిటరరీ ఫెస్ట్స్‌కి గెస్ట్‌గా వెళ్ళి ఇంత జరుగుతుంది గదా! మీకు ఇట్లాంటి ఎరలు పడలేదా? ఆ! యాక్చువల్‌గా రీసెంట్ టైమ్స్‌గానే ఒక 4 అవార్డ్స్ ఏవో వచ్చాయి. ఫోన్ చేశారు. "ఫలానా అవార్డ్ ఇద్దాం అనుకుంటున్నా" అంటే, "మంచిది. ఎంత అవార్డ్ మనీ?" అని అడిగాను. నేను నేను ఫస్ట్ నాకు అంటే ఏమైందంటే 'బల్దేరు బండి' వచ్చాక చాలా సార్లు ఫలానా అవార్డ్, ఈ అవార్డ్, ఆ అవార్డ్ అంటే ఇలా ఖమ్మం అని అటు ఇటు అని చాలా హ్మ్. చోట్లెళ్ళాను నేను. ఓకే. ఖమ్మంలో ఆహ్, రంగయ్య ఫౌండేషన్ వాళ్ళు కూడా అవార్డ్ ఇచ్చారు. అప్పుడు నేను ఎవరైతే ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో ఆయన్ని రూ. 100 అడిగాను నేను యాక్చువల్‌గా. హైదరాబాద్ నుంచి అక్కడికెళ్ళాలంటే ట్రైన్ టికెట్ అప్పుడు రూ. 60. సో, అప్పుడు నేను అసలుకి ఎళ్ళకూడదనుకున్నా. ఎందుకంటే రాను పోను కూడా ఇవ్వకపోతే మనం ఎందుకెళ్ళడం అని. మా సూర్య ధనంజయ్ "నేను ఇస్తా నువ్వు వెళ్ళురా బాబు అట్లా ఇజ్జత్ తీయకు. ముందే మన వాళ్ళ మీద చాలా ఉన్నాయి. రూమర్స్ అవును. ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఇట్లా చేస్తే నీ పొగరనుకుంటారు" అంటే ఆమె డబ్బులిచ్చిందని నేను పోయినా నేను. పోయి ఆ అవార్డ్ తీసుకున్నా. సరే ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో అవార్డ్ ఇచ్చిన ఆయన
ఆయనని 100 రూపీసే అడిగాను నేను. నీకిస్తే అందరికి ఇవ్వాల్సి వస్తది అని చెప్పేసి ఆయన కొన్ని బ్యాడ్ వర్డ్స్ అంటే నేను ఇంకా ఆ రోజు పిచ్చిగా ఏడ్చేశాను నేనక్కడ. అయ్యో! సో, ఆ తర్వాత ఇంక నేను ఫిక్స్ అయిపోయా. ఎవరైనా పిలిచారంటే మనకి పనికొస్తుంది. లేదంటే మనం ఎవరైనా ఫ్రెండ్స్‌ని కలవాలనుకుంటే మనం ఖర్చు చేసుకొని వెళ్దాం. లేదంటే పిలుస్తున్నారంటే ఖచ్చితంగా రాను పోనైనా వాళ్ళు పెట్టుకోవాలని. సో, ఆ రకంగానే ఇంక నేను తర్వాతంతా గూడా అయితే అలా రీసెంట్‌గా వచ్చిన అవార్డ్‌కి నేను అడిగా. ఏంటి మీరు రాను పోను అమౌంట్ ఎంత అనంటే, అమౌంట్ ఏం లేదు షీల్డ్, శాలువా అనన్నారు. సారీ ఏమనుకోకండి నేను రాలేను అంటే, ఫలానా పెద్దాయన మిమ్మల్ని సజెస్ట్ చేశారు సార్ అని అన్నారు. ఫలానా పెద్దాయన, ఆయన పెద్దాయన అంత బాగా సంపాదిస్తున్నప్పుడు ఆయనకైనా మీరు మాట్లాడి నాకు కొంచెం రాను పోనైనా ఇప్పించండి సార్ అని అన్నా. సో, ఓకే. ఆ రకంగా 2, 3 సార్లు ట్రై చేశారు. అవార్డ్ అది ఇది చాలా ప్రీషియస్ అవార్డ్. ప్రభుత్వంతో కొలాబరేట్ అయ్యి చేస్తున్నామంటే ఏదైనా గానీ ఆ చెక్క ముక్కని తీసుకొచ్చి నేను పెట్టుకొని దాన్ని చూస్తూ నేను ఇది చేసడానికి లేదు. నాకు కడుపుకి కావాలి కదా! నాకు తినడానికి కావాలి కదా! నువ్వు తినడానికి పెట్టకపోయినా అట్‌లీస్ట్ నువ్వు నాకు లైక్ చాయ్, సమోసా అయినా ఇప్పుడు ఒకసారి అలేఖ్యశ్రీ సంథింగ్ ఏదో సంస్థ వాళ్ళు ఏదో అవార్డ్ ఇచ్చారు. దానికి ఎమ్మెల్యేనో మున్సిపల్ మెంబరో ఎవరో వచ్చారు. ఓకే. సో, ఆ ప్రోగ్రామ్ సీనియర్ రైటర్స్‌తో పాటు జూనియర్స్‌కి కూడా ఇచ్చారు. మంచి షీల్డ్ మీద నా మొఖం ముద్ర వేసి బాగా ఇది చేశారు. ఎళ్ళినాను. ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ అట్‌లీస్ట్ చాయ్ అనమాట. బాగా ఖర్చు పెట్టి బాగా ఇది చేశారు. ఆకలేస్తా ఉంది. నాకు ఛాతీ కరోనా వచ్చి అప్పుడే తగ్గి ఉంది. ఛాతీ బాగా ఇదవుతా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల తిరుగుతోంది. ఎంతసేపటికి వాళ్ళు ఆ సంస్థ గురించి మాట్లాడతారు తప్పించి, చాయ్ లేదు, సమోసా లేదు, ఏం లేదు. సరే ఎళ్లి ఇంకా శాలువా కప్పించుకొని పూల కుండిచ్చారు తీసుకొని, పోనీ అట్‌లీస్ట్ పూల కుండిచ్చారు. నాకదో సంతోషం. అది తీసుకొని అట్లొచ్చా. సో, ఆహ్, ఆ రకంగా ఉన్న ఎందుకో వీళ్ళు లైక్ అవార్డ్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు రాను పోను ఆహారానికి అది బేసిక్ అవును. చూసుకోవాలి కదా! సీనియర్ రైటర్స్‌కి అంత పెట్టగలిగినప్పుడు జూనియర్ రైటర్స్ కొత్తగా వస్తున్న వాళ్ళకి రాను పోను కూడా ఇవ్వకపోతే అసలు మీరు ఆ అవార్డ్ ఇచ్చేందుకు? అవును. ఇప్పుడు వాళ్ళు అవార్డ్ ఇస్తున్నందుకు కూడా చార్జ్ చేసిన అది పరిస్థితులున్నాయి. గూడా అది గూడా అడిగారు. కొత్తగొచ్చిన వాళ్ళని అంటే లైక్ లిటరల్లీ స్టార్ట్ అయిండ్రు వాళ్ళు ఇప్పుడే రాస్తున్నారు. నీకొక్క అవార్డ్ ఉంటే ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. ఇదిగో చూడు ఇక్కడికి రా అని పిలుస్తున్నారు. తీరా వెళ్ళి అవార్డ్ గూడా తీసుకున్న తర్వాత నీ రూ. 1000 ఏది? రూ. 1000 ఏది అనే కాదు. ఇంకొకటేంటంటే జాతీయ స్థాయి అవార్డు అదే అలిశెట్టి ప్రభాకర్ 65వ వర్ధంతియో, జయంతియో అంటే 2 ఒకటే రోజు ఆబ్వియస్‌గా సారీ జాన్ 12కి. సో, ఆ రోజు అవార్డనమాట. జాతీయ స్థాయి అలిశెట్టి పురస్కారం. నేనే వెళ్ళిన. సో, ఎవరో జాతీయ ఎందుకు. స్థాయి అన్నారమ్మా. జాతీయ స్థాయి అనంటే ఏంటి? అది ఆ! మనకి అంత జాతీయ స్థాయి అంటే మినిమమ్ వాడు 1,00,000 ఇవ్వాలి. ఖచ్చితంగా అండ్ లేదంటే 25,000 అంటే లైక్ అవును. మనకివ్వాలి అన్నట్లా నార్మల్‌గా కాలిక్యులేట్ చేసుకుంటే అవార్డ్ జాతీయ స్థాయి అంటే ఒక రచయిత రీసెంట్‌గా 'మస్తాన్ ఖాన్' అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ తను ఏదో అవార్డ్ ఇస్తున్నానంటే నేను తనతో మాట్లాడుతుంటే ఆహ్, లేదు నేను నా నా పరిస్థితిని బట్టి నేను ఇస్తున్నాను. ఇది వేరే చాలా దేశాల్లో ఉన్నాయని చెప్పేసి అనుకుంటూ వచ్చాడు. కరెక్టే మస్తాన్ అట్లా కాదు. ఒక రచయితకి ఇస్తున్నామంటే అట్‌లీస్ట్ దానికి బేసిక్ కొంత అమౌంట్ హ్మ్. ఇవ్వాలంటే ఆ రైటర్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నేను ఆయన్ని అడిగాను. ఆయన ఇచ్చేయమని అన్నాడు. నేను ఇస్తున్నాను. కాదు అట్లెట్లా ఇస్తావు నువ్వు? అంటే ఇది లిటరల్‌గా ఫోటో వరకే ఉంటది. మనం తీసుకునే అవార్డ్ ఆ ఫోటోకి మాత్రమే వాల్యూ. అంతకు మించి రచయితకి, కవికి ఏముండదు. కానీ రచయిత, కవులు అయితే ఏదో లావిష్‌గా బ్రతుకుతున్న వాళ్ళు గాదు. కవిత్వం సీరియస్‌గా ఎవరైనా రాస్తున్నారంటే ఖచ్చితంగా ఆకలితో ఎండిపోయి, లేకంటే సమాజం అలాంటి మీద వాళ్ళే ఆ! ఇంకా దాదాపుగా అన్నిటికి దూరంగా ఉంటూ ఉంటున్నారు. వాళ్ళు రాసుకుంటూ సీరియస్‌గా ఉన్నవాళ్ళున్నారు. మిగిలినవంతా అదే. ఇంకా కానీ వాళ్ళని కూడా తెచ్చి అంటే దీంట్లోకి లాగుతున్నారు. ఫైన్ కనీసం వాళ్ళని తీసుకొస్తున్నందుకు ఏమైనా ఇయ్యాలి. అండ్ జాతీయ పురస్కారాల పేరుతో ఏదైతే జరుగుతుందో అది లిటరల్‌గా 65వ వార్షికోత్సవం వర్ధంతి, జయంతి ఉన్నందుకు 65 మందికి ఇస్తున్నారు. 65 మందికి ఇవ్వడము, మళ్ళీ ఉదాహరణకు శ్రీశ్రీ బర్త్‌డే వచ్చిందనుకోండి. ఆయన పేరు మీద ఆ రోజు ఒక పుస్తకం రిలీజ్ చేస్తారు. ఆ హ్మ్. పుస్తకం రిలీజ్ చేసే ముందు అంటే నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎంతమందైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా 1000 సమ్ పెట్టి ఆ అవును. పుస్తకాన్ని ఇది చేస్తున్నారు. అదే ఆ 1000 పెట్టి శ్రీశ్రీ పేరు మీద ఒక కొత్తగా వస్తున్న యంగ్ రైటర్ పుస్తకాన్ని పబ్లిష్ చేయండి. ఆ! ఒక కొత్త రైటర్ పరిచయం అవుతున్నాడు గదా! అవును. లేదా ఒక వర్క్‌షాప్ పెట్టండి. కానీ ఆ రచన అంటే ఫలానా ఏదో ఒక అకేషన్ ఉంది కాబట్టి ఏస్తున్న పుస్తకాల్లో గూడా కవిత్వం ఏమి చిక్కగా ఈ ఉండదు. అసలు అసలు మన తెలుగులో చూసుకున్నట్లయితే
ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే అంటే నేను ఎక్కువ కూడా చదవలేదు. అప్పుడప్పుడు ఫేస్‌బుక్‌లో అక్కడిక్కడ చదువుతూ ఉంటా గదా! లిటరల్‌గా అంటే లైక్ ప్రాంతీయత గురించి రాసేసి మాండలికాన్ని యూజ్ చేస్తే కవిత్వం అయిపోతది అన్న అవగాహన వాక్యాల్ని ఎక్కువగా ఉంది. విడగొట్టి కిందకి ఒకటి నుంచి ఒకటి లైన్ ఇది బై లైన్ చేస్తే పేరిస్తే అయిపోతది. అయిపోతదనే ఒక మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి ఇంకా. ఉంది. అది చాలా ఉంది. అండ్ దాన్ని ఆహ్, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి లైక్ కాంపిటీషన్స్ అని పెట్టేసి వాటికి కాంపిటీషన్స్‌కి 15,000, 20,000 అవును. ఇలా డబ్బులు గూడా ఇచ్చి వాళ్ళని నాశనం పట్టించిన వాళ్ళని ఇంకా నాశనం పట్టించడానికి చేస్తున్నారు. ఉన్నారు. అయితే సంవత్సరాల నుంచి సీరియస్‌గా రాస్తున్న కవుల్లో గూడా ఒక కవి సమ్మేళనం నుంచి ఇంకో కవి సమ్మేళనం జరిగిన ప్రాసెస్‌లో గూడా చిన్న ప్రోగ్రెషన్ గూడా కనిపించని టైంలో ఒక తండా నుంచొచ్చి సీరియస్‌గా రాస్తూ అస్తిత్వవాదాన్ని ముందుకు తీసుకెళ్తూ చాలా రకాలైనటువంటి స్టీరియోటైప్స్‌ని బ్రేక్ చేసి సాహిత్యంలో అటు హిస్టరీలో గూడా మీ వంతుగా ఏం చేయాలో అది చేస్తూ ఈ యంగ్ రైటర్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా అయితే ఉన్నారు. ఎందుకంటే 'రమేష్ కార్తీక్ నాయక్' అంటే చాలా మందిలో ఓకే. సో, ఈ విషయంలో తను రాస్తున్నాడు. సో, నేను గూడా నా విషయంలో నేనేదైనా నా అస్తిత్వాన్ని తెలియజేయాల్సుంటే చేయొచ్చు అనేసి. సరే ఇప్పుడు దాంతో పాటు దళిత, బహుజన, మైనారిటీ అస్తిత్వవాదాలు గూడా మంచిగా వస్తున్నాయి గాబట్టి, ఈ టైంలో బంజారా, ఆదివాసీల నుంచి కూడా ఒక అస్తిత్వవాదం, ఒక మనిషి మాట్లాడే గొంతు బయటకొస్తే బావుంటది ఆబ్వియస్‌గా. అన్ని వైపుల నుంచి మాట్లాడే వాళ్ళుండాలి గాబట్టి, ఆ పరంగా 'రమేష్ కార్తీక్ నాయక్' అయితే సక్సెస్ అయ్యాడు. ఇంకా చేస్తాడు అనే నమ్మకం నాకుంది. సో, ఇంతసేపు మీ దగ్గర మాట్లాడినందుకు ఇట్స్ రియల్లీ సో హ్యాపీ. చాలా థింగ్స్‌ని మనం షేర్ చేసుకున్నాము. అండ్ కంప్లీట్‌గా మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. కంప్లీట్‌గా ఏం లేదు. అంటే మనం ఉట్టిగానే ఏం జేస్తున్నాం అంటే ఇప్పుడు మీరన్నట్టు మీరు చేస్తున్నారు, ఇన్ని పుస్తకాలు రాసారు, స్టీరియోటైప్స్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ హ్మ్. ఆహ్, ఎవరో వచ్చి బ్రేక్ చేస్తే బ్రేక్ అయ్యేవి కావు. అండ్ అయ్యాయి అని కూడా నేను అనుకోను. సో, ఏదో మనకు నచ్చింది మనం జేసుకున్నాం. మనల్ని నిజంగా ఎంత అభిమానించి చదువుతున్నారు అనేది మనకు తెలీదు. ఎంతమంది మనల్ని తిట్టుకుంటున్నారు. ఇవి రాస్తున్నందుకు తిడుతున్న వాళ్ళు ఉండొచ్చు. సో, ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మనం ఎలా ఉన్నామో అలాగే ఉండడం బెటరు. మనం ఏం రాయాలనుకున్నామో అది రాయడం బెటరు. ఫేస్‌బుక్‌లో ఇప్పుడు నేను చాలా సార్లు ఏంటంటే, మొదట్లో నాకు సిగ్గు బాగా ఉండేదనమాట. సిగ్గు మొగ్గలేసేది. సో, ఫోటోలు దిగేవాడిని గాదు. అలా చాలామంది రైటర్స్ చనిపోయిన తర్వాత, అయ్యో! వీళ్ళతో ఒక్క ఫోటో లేదే అని. తర్వాత అనిపించింది మనకేమైనా మిగిలితే జ్ఞాపకంగా ఫోటోలే మిగులుతాయి. అందుకని ఈ మధ్య కాలంలో నేను చాలా ఫోటోలు దిగుతున్నాను. అవన్నీ తీసుకెళ్ళి ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్లో ఒలుకబోస్తా ఉన్నాను. దాంతో చాలామందికి ఫోటోల కోసమే నేను ఇది జేస్తున్నాను, ఫోటోల కోసమే రైటర్‌గా చలామణి అవుతున్నాను అన్నయి గూడా ఉన్నాయి. ఫైన్. ఫోటోల కోసమే బతుకుదాము, అలాగే ఇది జేద్దామని నేను గూడా సరే అవును, ఓకే అని చెప్పేస్తున్నా. సో, మనకేమనిపిస్తే అది రాయాలి గానీ, అది ఎంతవరకు ఉందనేది మనమే కాలిక్యులేట్ చేసుకుంటే మంచిది. ఓకే. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ రమేష్ థాంక్ యూ. కార్తీక్ నాయక్. సో, ఇదండి మరి కన్వర్జేషన్ విత్ రమేష్ కార్తీక్ నాయక్. తనని మొత్తం నేను ఆవిష్కరించాలనే అనుకుంటున్నా. కనీసం ఏవైతే మాట్లాడుకోవాలో, ఏవైతే కోట్ చేయాలో వాటినైతే మాట్లాడి తన నుంచి తీసుకున్నాను, మీకు ఇస్తున్నాననైతే ఫీల్ అవుతున్నాను. ఇంటర్వ్యూ మీకు నచ్చిందనుకుంటున్నాను. అట్లానే మరిన్ని ఇంటర్వ్యూస్ మీ ముందుకొస్తాయి. సో, ఫాలో అవ్వండి దిశ టీవీ. థాంక్ యూ.